అందరికీ నమస్కారము. స్కై న్యూస్ తెలంగాణలో మీ అందరికీ స్వాగతం. జహీరాబాద్లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించాలని రైతు మహేష్ రెడ్డి జహీరాబాద్ నుండి హైదరాబాదులోని ప్రజాపాలన భవన్ వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఆయనకు జహీరాబాద్ రైతులు పూలు, శాలువాలతో సన్మానించి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జహీరాబాద్లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారం వెంటనే ప్రారంభించాలని, ప్రజాపాలన భవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం ఇవ్వడానికి ఈ పాదయాత్రగా వెళ్తున్నాం అన్నారు. ట్రైడెంట్ చక్కెర కర్మాగారం ప్రారంభం కాకపోవడంతో ఇక్కడ పండించిన పంటను ఇతర రాష్ట్రాల కర్మాగారాలకు తరలించడంతో తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. అలాగే గతంలోని బకాయిలను వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే లోకల్ నాయకులు లేకుంటే రాజకీయ పార్టీ నాయకులు మేము ఎదుగురంగా పద్ధతులు లేవన్నమాట. అంటే గతంలో మేము ఇంతకు కూడా ఈ సమస్య వాళ్ళ దగ్గర తీసుకుపోయినామట. వాళ్ళ దగ్గరికి తీసుకుపోయిన కూడా వాళ్ళు సరైన సమయంలో మాకు రెస్పాన్స్ ఇవ్వలేడు. వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేకపోవడం వల్లనే ఈరోజు మేము ఈ పాదయాత్ర స్టార్ట్ చేసామన్నమాట. ఇప్పుడు మీరు ఏం కోరుకోవడం అంటే మాకు పాత బకాయిలు కూడా 9 కోట్లు రావాలి మా రైతులకి. సో మేము పాత బకాయిల విషయం పక్కన పెడతాం. మాకు ఏంటంటే ఫస్ట్ మా ఫ్యాక్టరీ స్టార్ట్ చేయండి. ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినామనుకో అక్కడ ఉన్న కార్మికుల సమస్య పరిష్కారం అవుతాయి, మా సమస్య పరిష్కారం అవుతాయి. ఒక ఫ్యాక్టరీ బంద్ కావడం వల్ల కొన్ని వేల కుటుంబాలు ఇవాళ ఉన్నతికి వచ్చేసింది. అది రైతులు కావచ్చు, లేకుంటే కార్మికులు కావచ్చు, లేకుంటే లేబర్ కావచ్చు. మేము నమ్ముకున్నది షుగర్ ఫ్యాక్టరీని. మరి ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు ఎందుకు స్పందించకొచ్చారో అది మాకు అర్థమవుతలేదు. జహీరాబాద్ ప్రాంతం యొక్క అస్తిత్వానికి, గౌరవానికి నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా మా తోటి యువ రైతు బూర్డిపాటి గ్రామానికి చెందిన మహేష్ రెడ్డి బృందము, అదేవిధంగా ఆయన హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనే ప్రయత్నంలో భాగంగా స్థానిక చక్కెర కర్మాగారానికి చెందిన కార్మికులు కూడా వారికి చేదోడు బాదడుగా ఈ పాదయాత్రకు పూనుకోవడం అనేది ఒక విధంగా సంతోషంగా ఉన్నది, ఒక విధంగా బాధగా ఉన్నది. 20 సంవత్సరాల నుంచి చెరుకు ఉద్యమంలో ఉన్నందుకు, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నందుకు బాధగా ఉన్నది. అయితే ఒక తరం మునిగిపోయి ఇంకొక తరం ముందుకు వస్తున్నందుకు అరే మనుషుల్లో కూడా ఇంకా చైతన్యం ఉన్నది, ఒక విధంగా సంతోషం ఉన్నది. అయితే వాళ్ళ ఆశ ఒకటే ఉన్నది, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈరోజు ఈ కొత్త ప్రభుత్వము ఇంతకుముందే మా కుండరెడ్డి గారు చెప్పినట్టు నిజాం చక్కెర కర్మాగారానికి సంబంధించిన 3 ఫ్యాక్టరీలు తెరిపిస్తామనే ఆశ అందరిలో చిగురించింది. కాబట్టి దీనికి సంబంధించి మా స్థానిక చక్కెర కర్మాగారం నిజాం చక్కెర ఫ్యాక్టరీ పరిధిలో లేనప్పటికీ కూడా ఈరోజు ప్రైవేట్ ఆధీనంలో ఉండి గతంలో ఎలక్షన్స్ కంటే ముందు అందరూ కూడా హామీలు ఇచ్చి ఈరోజు మళ్ళీ తుంగలు దొక్కేసేసి ఈరోజు నడవలేని పరిస్థితి. ఈరోజు పంట పండించిన తర్వాత సుమారు టన్నుకు 300 రూపాయలు చొప్పున నష్టపోతూ చుట్టుపక్కల ఫ్యాక్టరీ పరిధి లోపల ఈరోజు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి చుట్టుపక్కల ఫ్యాక్టరీలో పరిధిలో ఎందుకు మంచిగా ఉన్నాయి, మన దగ్గర ఎందుకు నష్టపోతున్నాం అంటే ఇక్కడ ప్రైవేట్ అయిపోయినాయి, మరి అక్కడ కర్ణాటక, మహారాష్ట్రలో సహకార రంగంలో ఉన్నాయి. అయితే ఈ రోజు నేను గౌరవ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ప్రభుత్వాన్ని కానీ 2-3 విషయాలు విధానపరమైనటువంటి కోరికలను ఏమి అడుగుదామనుకుంటున్నానంటే, మొట్టమొదటిగా మా రైతులని, చెరుకు రైతులను తీసుకెళ్లేసి వ్యవసాయ శాఖకి తీసుకుపోవాలి. ప్రస్తుతం మేము డైరెక్టర్ ఆఫ్ షుగర్ కింద ఉన్నాం. అంటే చక్కెర కర్మాగార పరిధిలో ఫ్యాక్టరీలో ఉంటే రైతుల కోసం వాళ్ళు ఎందుకుంటారు, ఫ్యాక్టరీ యొక్క ఇంటెన్షన్లో ఈ డిపార్ట్మెంట్ కాపాడుతుంది కానీ రైతుల యొక్క విషయాలను వీళ్ళ మీద దృష్టి పెట్టరు. కాబట్టి ఫస్ట్ మమ్మల్ని వ్యవసాయ శాఖ కిందకి తీసుకుపోవాలి. రెండోది, ఇవన్నీ జరగాలంటే చట్టబద్ధంగా ఏదైతే మేము 20 సంవత్సరాలు కోరుతా ఉన్నామో రాష్ట్ర స్థాయిలో అన్ని ఫ్యాక్టరీలో కలుపుకొని ఒక స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్, రాష్ట్ర స్థాయిలో సలహా సంఘం, సలహా మండలి అనేది స్థాపించాలి. దీనివల్ల ఏమవుతుందంటే రైతులకి, అటు కర్మాగారానికి, అదేవిధంగా ఫ్యాక్టరీకి ఒక అనుసంధానంగా మా మంచి చెడు బాధలు మేము చెప్పుకునేటువంటి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం వస్తుంది.